నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనల భీమారావు డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా పార్లమెంట్లో ఆమోదించడాన్ని నిరసిస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా శనివారం భీమవరం ప్రకాష్ చౌక్లో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి భీమారావు మాట్లాడుతూ వక్ఫ్ చట్టం దేశ ఐక్యతకు, రాజ్యాంగంలోని మత స్వేచ్ఛకు తీవ్ర విఘాతమని, ప్రతిపక్షాలు సూచించిన సవరణను పరిగణలోకి తీసుకోకుండా వివాదాస్పద వక్ఫ్ చట్టాన్ని అర్ధరాత్రి సమయంలో మోదీ ప్రభుత్వం ఆమోదించడం దురదృష్టకరమని అన్నారు. మైనార్టీలను ముఖ్యంగా ముస్లింల లక్ష్యంగా చేసుకుని బీజేపీ దేశాన్ని మతం పేరిట విభజించేందుకు ప్రయత్నం చేస్తుందని భీమారావు దుయ్యబట్టారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చల్లబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు మల్లుల శ్రీనివాసరావు, తిరుమల కామేశ్వరరావు, లక్ష్మీపతి, శాంతమూర్తి, రైతు సంఘ జిల్లా కార్యదర్శి వైవి ఆనంద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలారి మల్లేశ్వరరావు, చిత్తరంజన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ పరీక్ష రాసిన పంపన సాహితీ 1000కి 912 మార్కులు పొంది కళాశాల ప్రథమురాలుగా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు సాహితీని అభినందించారు. అత్తిలి ఎంవీఆర్ మాంటిసోరీ పాఠశాలలో విజయవాడ డ్రీమ్ యంగ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో పాఠశాల విద్యార్థులు బంగారం, వెండి పథకాలు పొందినట్లు పాఠశాల డైరెక్టర్ ఎమ్మెల్యేస్ రెడ్డి తెలిపారు. గోల్డ్ మెడల్స్ పొందిన బి సునీత, పి సాత్విక్, సిహెచ్ చైతన్యలను డైరెక్టర్ రెడ్డితో పాటు అమరాట్స్ మాస్టర్ అమర్మిత్రను కూడా అభినందించారు. తణుకు మండలం తేతల్లో అంబేద్కర్ రమాబాయి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెంబర్ 2 పాఠశాలలో అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్, ఇతర సామాగ్రి అందజేశారు. ఏఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు అరిగిల రాజేష్ అంబేద్కర్ గొప్పతనాన్ని వివరించారు. ట్రస్ట్ ప్రతినిధులు కేసరపల్లి వెంకట్రావు, కొట్టల పల్లయ్య, సబితి వరప్రసాద్, గారపాటి సురేష్, బయ్యే శ్యామ్, గెజ్జి శ్రీను తదితరులు పాల్గొన్నారు. తేతలి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న లేహయం ఫుడ్ ఫ్యాక్టరీ వారి ఆధ్వర్యంలో కంపెనీ స్టాఫ్ వారితో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తణుకు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కంపెనీ యాజమాన్యం మెంబర్షిప్ చేయించడంతో పాటుగా మెగా రక్తదాన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో కంపెనీ యాజమాన్యం సుబోధ్ త్యాగి, జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్, శారీతో పాటు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ పెండ్యాల సూర్య పాల్గొని రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు, మెమోంటోలు ఇచ్చి సన్మానించారు. Good morning, Andy. Andrew. We thank everybody for Red Cross for making this program successful. And on behalf of Lion Foods, we are donating blood. And thanks the government and thanks everybody. Thank you. న్యాయవాదుల రక్షణకు చట్టం చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ జిల్లా కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. శనివారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉభయ గోదావరి జిల్లా కమిటీ సమావేశం మేకా ఈశ్వరయ్య అధ్యక్షతన తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో న్యాయవాదులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని, న్యాయవాదులకు రక్షణ లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణకు చట్టం చేయాలని అన్నారు. జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వం ఇచ్చేలాగా లా నేస్తం డబ్బును ప్రభుత్వమైన విడుదల చేయాలని అన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన్ మున్సిపా మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమానికి గత ప్రభుత్వం 100 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్గా ఇస్తారని చెప్పి 25 కోట్లు మాత్రమే ఇచ్చారని, మిగిలిన 75 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో న్యాయవాదులు, జిల్లా కమిటీ సభ్యులు కారు వెంకటేశ్వర్లు, వై మణికంఠ, తేజ, షేక్, ఎస్ఎస్ రాముద్దీన్, బాబాకట్ట సత్యనారాయణ, గెద్దాడ విజయభాస్కర్ రావు, పి వెంకట్, పివి లక్ష్మి, లలితా కుమారి, పెద్దిరాజు, రాజారావు తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లులో క్షీర రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాల సందర్భంగా రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయార్చకులు ఆలయ మర్యాదలతో, వేదమంత్రాలతో, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ओम राजाधिराजाय प्रसन्नधाय श्रवणाय गुरुमहे कामकामाय मह्यमेश्वरो वे संतद्वायो ओम राम विश्वमूर्ति ओम सर्ववेद सर्वेजनास्सुनो भवन्तु చంద్రబాబు నేతృత్వంలో పనిచేసే కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. పాలకొల్లో దమయపర్తి డ్రైన్ పనులు పూర్తి చేసి ముంపు బాధలు తీరుస్తారని అన్నారు. 14 లక్షలతో దమయపర్తి మురుగు డ్రైన్ కాంక్రీట్ గోడ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇది పాలకొల్లు దుఃఖదాయిని మన దమయపర్తి డ్రైన్. ఈ దమయపర్తి డ్రైన్కి చిన్నపాటి వర్షం వస్తే 15-14 వార్డులు మరి బొడ్డు లోతు నీళ్ళలో మునిగిపోయేటువంటి పరిస్థితి. గత సంవత్సరం కూడా మా మోటార్ సైకిళ్ళు కూడా రోడ్ల మీద కూడా వెళ్ళలేనటువంటి స్థితిలో, ఒక గోదావరి వరద ముంపు ప్రాంతం అట్లా ఉంటుందో అట్లా పాలకొల్లు పట్టణ ప్రాంతం అట్లా ఉండేది. మరి అటువంటి దమయపర్తి డ్రైన్కి సంబంధించి ఆ రోజు నేను 2014-19 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు మంజూరు చేసి మరి ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాలంటే కొద్ది క్లిష్టతరమైనటువంటి పనులు. ఈ యొక్క దమయపర్తి డ్రైన్ అనేది మరి మనిషి నిలువులోతు ఊబితో ఉండేటువంటిది. అటువంటి ఊబిలో కాంక్రీట్ వర్క్ చేయాలంటే చాలా క్లిష్టమైనటువంటి పని. అటువంటి స్థితిలో కూడా ఆ రోజు కష్టపడి ఏదైతే ఆ పనుల్ని నేను ప్రారంభించినటువంటి స్థితి. మరి ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ నాయకులు మరి ఎన్నో విమర్శలు చేసి బట్టలిప్పుకుని మాట్లాడారు. ఆ రోజు దమయపర్తి డ్రైన్ మీద చేస్తున్నటువంటి పనులు కూడా అవాకులు చవాకులు మాట్లాడి అడ్డం కల్పించారు. సరే, నేను ఒకటే చెప్పాను ఆ రోజు ప్రజలకి, రేపు మళ్ళీ మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాను అని చెప్పాము. కానీ దురదృష్టం కొద్దీ మన ప్రభుత్వం రాలేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. మరి ఆ రోజు మనం చేసే పనుల్ని అడ్డుకొని బట్టలిప్పుకొని అవాకులు చవాకులు మాట్లాడినటువంటి వాళ్ళు 5 సంవత్సరాల్లో ఈ దమయపర్తి డ్రైన్కి సంబంధించి ₹1 పని ఎందుకు చేయలేదు? ఒక్క తట్ట మట్టి పని ఎందుకు చేయలేదు? ఒక అరబస్తా సిమెంట్ పని ఎందుకు చేయలేదు? ఒక్క ఓస కూడా అక్కడ ఎందుకు పెట్టలేదు? డైరెక్ట్ క్వశ్చన్ ఇదంతా కూడా. అంటే అధికారం ఉన్నప్పుడు అహంకారంతో ఆ అధికారాన్ని అనుభవించడానికే. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జిగా పోలీస్ స్టేషన్లో సిఐల్ని, ఎస్ఐల్ని, కమిషనర్ని, మున్సిపల్ మరి ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని అందరినీ మార్చుకునేటువంటి అధికారాన్ని అనుభవించారు. మరి మీరు ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా మీకు మళ్ళీ ఎదరొక కారు వెనకాల ఒక మళ్ళీ పోలీసు మళ్ళీ ప్రోటోకాల్ పెట్టుకున్నారు. అంటే అంత అధికారాన్ని అనుభవించుకున్నటువంటి మీరు పవర్ని మీ చేతుల్లో పెట్టుకున్న మీరు కనీసం ఎన్టీఆర్ టిట్కో ఇల్లు ఎమ్మెల్యేగా ప్రారంభోత్సవానికి వస్తే మరి డాష్ మీద కూడా ఎక్కకుండా తొక్కేసినటువంటి అనుభవించినటువంటి మీరు మరి దమయపర్తి డ్రైన్కి సంబంధించి 5 సంవత్సరాల్లో అరే గత 14-19లో మేము విమర్శలు చేసాం, ఇప్పుడు మేము పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఒక్క కూడా లేదని అంటే మరి పనికి మాలిన ప్రభుత్వానికి అదే ఒక ఉదాహరణ. కూటమి ప్రభుత్వం మద్యం సిండికేట్ల లాభాల కోసం ఊరువాడ బెల్ట్ షాపులు ఎన్ని పెట్టుకున్నా, ఎలాంటి మద్యాన్ని అమ్మినా వారి జోలికి వెళ్ళవద్దని ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా అని ఏపీ కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిత్తికి నరసింహమూర్తి ప్రశ్నించారు. బెల్ట్ షాపులు వెంటనే తొలగించాలని, కళ్ళు అమ్మకాలు దెబ్బతీయవద్దని, ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వృత్తి చేస్తున్న వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, గీత కార్మికులు మోకులు ధరించి పాలకొల్లు ఎక్సైజ్ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఎక్సైజ్ సిఎస్ శ్రీనివాస్కు మెమోరాండం అందజేశారు. ధర్నాకు బొంతు శ్రీను అధ్యక్షత వహించారు. ధర్నాలో అతిథిగా పాల్గొన్న నరసింహమూర్తి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో త్రాగడానికి స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వలేని పాలకులు ఊరువాడ మద్యం వరదలా పారించడాన్ని తీవ్రంగా విమర్శించారు. జిత్తికి నరసింహమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం. కూటమి ప్రభుత్వంలో మద్యం వరదలా పారుతూ ఉంది. బెల్ట్ షాప్ ఫుల్లు, కళ్ళు అమ్మకాలు నిల్లు. కల్లుగీత గారి కుటుంబంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసి వృత్తిని కాపాడుతామని,
కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తే బతుకులు బాగుపడతాయని గుద్దారు. ఆ హామీలు చూసి కడుపు నిండిందన్నారు. ఈవేళ ఎక్కడ చూసినా ఊరు వాడ బెల్ట్ షాపులు, కళ్ళు అమ్మకాలు లేకపోవడం వల్ల గీతకారం కుటుంబాలు ప్రభుత్వం మీద కడుపు మంటతో ఉన్నారు. అంచేత ఆంధ్రప్రదేశ్ కొలగేదారు సంఘం ఈ ప్రభుత్వం డిమాండ్ చేసేది, ఈ జిల్లాలో 5,000 బెల్ట్ షాపులు ఉన్నాయి, రాష్ట్రంలో 70,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. తక్షణం బెల్ట్ షాపులు తొలగించాలి. గీతకారులకు ఎక్స్రేషే ఇవ్వాలి. చెట్లు మించి పెట్టలా రాలిపోతూ ఉన్నారు. నిన్నదాకా కలిసి ఉన్న తెలంగాణ, ఆంధ్ర ఒకే రాష్ట్రం. అక్కడ ఎక్స్రేషే ఇస్తూ ఉన్నారు. గీతకారుల సంక్షేమ నిధి అమలు జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమండ్రిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి కళాశాలకు పేరు ప్రతిష్టలు తెచ్చిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ఎస్వి నరసింహం అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇచ్చిన కళాశాల అధ్యాపకులను ఆయన అభినందించారు. ప్రభుత్వ కళాశాల రాజమహేంద్రవరం విద్యార్థులు జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 363 మందికి గాను 201 మంది ఉత్తీర్ణులై 55%, ద్వితీయ సంవత్సరంలో 353 మందికి గాను 247 మంది ఉత్తీర్ణులై 70% ఫలితాలు సాధించారని అన్నారు. వొకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 359 మందికి గాను 225 మంది ఉత్తీర్ణులై 63%, ద్వితీయ సంవత్సరం 290 మందికి గాను 210 మంది ఉత్తీర్ణులై 72% సాధించినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కార్డియో పల్మోనరీ పునర్జీవనంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు పి ప్రసాద్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని రెడ్ క్రాస్ కార్యాలయంలో శనివారం ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ పాగుంటి రాంబాబు తెలిపారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. విద్యార్థుల చదువుల్లో లక్ష్య సాధన ముందుకు వెళ్లాలని కొత్తపేట సిద్ధార్థ శతాబ్ది కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెడ్డి సుబ్రహ్మణ్యం సూచించారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో కొత్తపేట సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ మొదటి 2వ సంవత్సరం పరీక్షల్లో సత్తా చాటి రాష్ట్ర ర్యాంకులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కట్ట నాగమోహన్ తెలిపారు. దాన్ని పురస్కరించుకుని ఆర్ఎస్ విద్యార్థులను అభినందించారు. ఈనాటి బంగారు మాట. వినడంలో మనిషి తొందర పడాలి, కానీ మాట్లాడడంలో తొందర పడకూడదు. జేమ్స్ జూడిత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.